భాగమే వాసుదేవుడి దగ్గరికి నడిచి వెళ్ళడం. మీకు ఆదిశంకరాచార్యుల వారు హరిద్వారం నుంచి మొదలుపెట్టి 298 కిలోమీటర్లు బదరీ వరకు 5,000 మంది నడిపించి తీసుకెళ్ళాట. ముసలాళ్ళు నడవలేని వాళ్ళు కూడా జోషి మఠం వరకు గుర్రాల మీద వెళ్ళి అక్కడి నుంచి ఆ కాస్త 30-40 కిలోమీటర్లు నడిచారు వాళ్ళు. ఏదో రకంగా భగవంతుడి శ్రమించి వెళదాం అనుకుంటారట. దర్జాగా ఇక్కడ ఏసీ గారు ఎక్కి అక్కడ ఏసీ గారులో దిగితే దానివల్ల భగవంతుడు సర్వదా సంతోషించడు. అందుకని పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి? చాలా తపస్సు, కాయిక తపస్సు చెయ్యాలి. దానికే ఈ కష్టాలు పడాలి. యాత్రలు అందుకు చేయాలి. యాత్రలు చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే కష్టపడతావు. నీకు తెలియకుండా సమయానికి తిండి రాదు, సమయానికి అన్ని అందవు. అప్పుడు నీ మనస్సు ఏమనిపిస్తుంది? కొంచెం క్లిష్టత పొందుతుంది. ఆ క్లిష్టతలో కూడా పరమాత్ముడిని చూడగలగాలి. అప్పుడు వాడి పాపాలని తుప్పు అలిపినట్లు అలిపోతాయి. అగ్నిలో వేసి బాగా పాదేశం అనుకోండి ఇనుముని, తుప్పట్టిన ఇనుముని, ఆ కాలిన ఇనుము ఆ సంబిట పోటు తిని మొత్తం తుప్పు విడిచిపెట్టి తడతల విరుస్తుంది. శారీరకంగా మానసికంగా కష్టించి భగవన్నామస్మరణం చేస్తూ ఆ భగవంతుడి దగ్గరికి వెడితే అప్పుడు వాడికి ఉండే పైనుండి తుప్పు ఎగిరిపోతుందట. మనం చేసిన పాపాలు తుప్పు, మనం ఇనుము. భగవన్నామమే ఆయన దర్శనమే అగ్ని. ఆ అగ్ని మీద సమ్మిటి పోట్లు ఏంటంటే ఈ వెళ్ళేటప్పుడు వచ్చే కష్టాలు. యాత్రల్లోనూ వాటిల్లోనూ నడిచేటప్పుడు ఈ కష్టాలన్నీ కూడా సమ్మిట పోట్లు. ఇవి మనల్ని పవిత్రుల్ని చేస్తాయి. ఇది తెలుసుకో. ఇది సత్య సిద్ధాంతం. నారదా, ఇది నీకు హితం చెబుతున్నాను. ఈ చెప్పేటప్పుడు కొన్ని నీ మనస్సు కష్టం కలిగిస్తాయి నియమాలు. అయ్య బాబా నా గురించి నన్ను దెప్పుతూ చెబుతున్నారేమో అని అలా అనుకోకు. ఎందుకంటే కామ మూలమిదం జన్మ కామ పాపస్య కారణం. కోరికలే ఈ సృష్టికి మూలం. కోరికలు ఉండడం వల్లే మనం జన్మెత్తాం. కోరికలే పాపానికి మూల కారణం. కామం అనగా కోరిక. ఆ కోరికలు విచిత్రంగా ఉంటాయి. వాడికి ఇప్పుడు అర్జెంటుగా ఏసీ కారు టాటా ఇండిగా కావాలనిపించింది. అది తీర్చుకోలేడు, కొనుక్కోలేడు. అప్పుడు వీడికి కోపం పెరిగిపోయి అసహనం పెరిగిపోతుంది కొనుక్కోలేక. ఈ అసహనం వాడిని ఎలా తీసుకెడుతూ చెప్పలేం. అంటే తీర్చుకోలేని పిచ్చ కోరికలు ఎక్కువైపోవడమే మనిషిని భ్రష్టుని చేస్తాయి. దీనివల్ల యశః క్షయకరః, యశస్సు కీర్తి కూడా పోతుంది, తాపం పెరుగుతుంది. కాబట్టి అన్నిటినీ నాశనం చేసే ఇటువంటి కామం జోలికి రాకుండా చూసుకో. పిచ్చి కోరికలు కోరకు. లోకానికి ఉపకారం చేయడానికి పనికొచ్చే మంచి కోరికలు ఏమైనా నీకు తీరతాయి. నీ స్థాయికి తగిన కోరికలు ఉపయోగపడతాయి. ఏదైనా అధికమయ్యే కామం ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇంక రెండవది, సమస్త దుఃఖ జాలానాం మాత్సర్యం కారణం స్మృతం నరకాణం సాధనాంచ తస్మాత్ తదపి సంత్యజేత్. అసలు సమస్త దుఃఖాలకి మాత్సర్యం కారణం. మాత్సర్యం అంటే పక్కవాడి యొక్క